పెళ్లి చేసుకోవా? అది రాజుగా ఇంకెప్పుడు చేసుకుంటారా పెళ్లి? 30 సంవత్సరాలు దాటినాయి. నేను తెచ్చుకొని పెళ్లి చేసుకోవాలి. ఏదన్నా ఒక అమ్మాయి పడుతుంది కావచ్చు, పెళ్లి చేసుకుందాం అంటే ఇక్కడ ఏ అమ్మాయి పడతలేదు. బయట ముగ్గురు నలుగురు అమ్మాయిలకు ప్రపోజ్ చేసి చూడు, అందులో ఎవరో ఒకరు యాక్సెప్ట్ చేస్తారు కదరా. సందంగా ఉన్నది మీరంటే నాకు ఇష్టం. ఇంకొకసారి చుట్టుపక్కల ఎక్కడైనా కనిపించావనుకో చెప్పు తీసుకొని కొడితే ఏమనుకుంటున్నావు? అసలు నేనే కాదురా, నిన్ను ఏ అమ్మాయిలు అవ్వేది. అసలు నీ ఫేస్ ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావారా? నీకు అక్క చెల్లెని లేరారా? నువ్వు ఎట్లున్నావు ఒకసారి చూసుకున్నా నువ్వు ముఖం అద్దంలా? ప్రపోజ్ చేస్తే ఇంకా కొట్టుడు కాదు, వాళ్ళ అమ్మ కూడా కొట్టిందని చెప్తాను. సిగ్గు అనిపించలేదురా? ఓకే మామ, నీ బాధ నాకు అర్థమైంది. నేను అందంగా మార్చుతా పదా. మరి డబ్బులు లేవురా? అమ్మ క్రెడిట్ కార్డు ఉంది కదా, వాడుకుందాం పదా. మరి అమ్మ తెలిపిస్తారా? నాన్న పేరు చెప్దాం. అంతే అంటవా? అంతేదా? ఏమైంది మామ, ఆడక్క లెక్క అంతసేపు రెడీ అవుతున్నావు? టైం అవుతుందిరా. అరే 2 నిమిషాలు రా, అంతా నాకు అయిపోయింది. మామ మస్తున్నావు, కానీ షూలు వేసుకపో ఇంకా మస్తు. సరేరా. ఇప్పుడు మస్తున్నావు మామ, హీరోలు ఎక్కున్నావు బా. అరే మామ బండి కట్టరా, బండి మీద పోదాం. అరే నేను ఇంకా బైక్ నడుపు నేర్చుకోలేదురా. ఇంకా నేర్చుకోలేదా మామ? లేదురా. నీకు తెలివి ఉన్నదా మామ? చల్ మామ, ఇది మనది బిల్డప్ షాట్. డోర్ని తన్నినాం అనుకో ఎక్కడి అక్కడ ఊడి పడాలి. అరే డోరీ ఎక్కడెక్కడ ఊడిపోయినా అనుకో అమ్మమ్మ నయ్యి కూడా కొడుతుందిరా. ఏమన్నా అయితే నేను చూసుకుంటా పా మామ, నువ్వైతే తన్ను. అంతే అంటవారా? అంతే. సరే. అది మామ ఆ మాత్రం ఉండాలి. అరే మామ ఏంటిదిరా? ఇన్ని రోజు పెళ్ళి అయితే లేదా నేర్పిస్తాను నీడు. ఫస్ట్ ఆ ముసలిదాని సంగతి చూద్దాంపా. దారా. రాజుగా ఇంకా పెళ్లి చేసుకోవాలి, ఇంకేం రోజులు ఉంటావు ఇట్లనే? పెళ్ళి పెళ్ళి అంటున్నావు, నువ్వేమన్నా పిల్లని చూసినావా? పిల్లని చూసినాక పెళ్ళి పెళ్ళి అను, లేకపోయిందనుకో సంగతి చెప్తా. చెప్పు ఏం సార్ నీకు? అరే ఇక తేడాగాడు వస్తాను రా, గాడేరా మా ఊరు రాజుగాడు. అది పెళ్లి రా తేడాగాడు. నల్లోడా, ఇంకొకసారి మా మామని తేడా తేడా అన్నావనుకో బిడ్డ సంపి బొంద పెడతా. ఏం లేదురా, వేరే. మీ చెల్లెని ఇట్టిద్దావా? ఇయ్యవు కదా, మూసుకొని ఉండు. ఇంకొకసారి పెళ్ళి పెళ్ళి అన్నావనుకో మంచిగా ఉండదు. రాజు ఇంకెప్పుడు పెళ్ళి? కాదురా, నువ్వు మా మామయ్య కానీ పెద్దవాడు. నీకు అయిందారా పెళ్ళి? మరి ఎందుకురా అవసరమా? ఇంకొకసారి మా మామయ్యని ఇట్టా పెళ్ళి పెళ్ళి అన్నామనుకో. చదివు ఇంద్ర బాబు. అరే ఇదేరా ఆ ముసల్దాని ఇల్లు. ఇదేనా? తన్నవు మామ చూస్తావు. తన్నల్లా? తన్నవా? అరే పరవల సొమ్ము అన్నద్దురా, పాపం తలుగుతుంది. ఏ ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చిందా? అది దొబ్బు మరి. ఓకేరా. ముసల్దాన్ పేరేంటి మామ? వచ్చావరా? వచ్చావా? బయటకెళ్ళి. పిత్త షోడని పిత్తలేవా? బయటకెళ్ళి. ఏమమ్మా లడ్డు కావాలా? హే, హూ ఆర్ యూ? వాట్ యు వాంట్? మా మామయ్య వాళ్ళ మౌనవ్రతం మాట్లాడాడు. ఇప్పుడే మొత్తుకున్నాడుగా. మామ మరో లడ్డు కావాలా? మా మామకి బ్రిటిష్ వాళ్ళంటే కోపం, అందుకే ఇంగ్లీష్ మాట్లాడు. దానికి దీనికి సంబంధం ఏముంది? ఈ
ఇప్పుడు మా డైరెక్టర్ ప్రసాద్ గారు ఉంటాడు, వానికి 30 ఏళ్ళు ఉంటాయి, ఇంకా పెళ్లి కాలేదేంద్రా అంటే 100 కారణాలు చెప్తాడు. అవన్నీ ఆలోచించినాం అనుకో మన బుర్ర ఖరాబ్ అవుతుంది. ఇది కూడా అంతే, ఇప్పుడు మీరు ఇవన్నీ ఆలోచిస్తే మీ బుర్ర ఖరాబ్ అవుతుంది. నువ్వు ఇంగ్లీష్ కాకుంటే ఎన్నైనా మాట్లాడు, మా మామ మాట్లాడతాడు. ठीक है, आपको क्या चाहिए? भैया थोड़ा प्याज डालो, भैया थोड़ा प्याज डालो. అసలు మీరు ఏం మాట్లాడతావు మీకు ఏమన్నా అర్థమవుతుందా? అదేదో ముందే తెలుగులో చెప్పచ్చుగా. సరే కానీ ఈ ఇంట్లో ఒక ముసలిది ఉంటుంది, దాన్ని రమ్మని. అగో మా అమ్మమ్మనా? మా అమ్మతో నీకేం పని? అవు మీ అమ్మమ్మనా? మీ అమ్మమ్మ అయితే మీరు కూడా మాకు చుట్టాలి. అవునా, ఎట్లా? ఇప్పుడు మీ అమ్మ ఉన్నది, మీ అమ్మని మా మామ వాళ్ళమ్మ అక్క వెళ్ళాలి. ఇప్పుడు మా మామ నీకేమవుతాడు? అన్నయ్య. ఇప్పుడు మీ మమ్మీ ఉన్నది, మీ మమ్మీకి మా మామయ్య మర్రి అవుతాడు. ఇప్పుడు ఏమవుతాడు? పెద్ద పాప అవుతాడు. పెద్ద పాప అంట. అరే నవ్వాపుకుంటాను వారా? నేనెందుకు నవ్వుతా మామ? అవును ఇంకా ఎవరు చెప్తావు. ఇప్పుడు మీ మమ్మీ ఉన్నది, మీ మమ్మీకి మా మామయ్య తమ్ముడు అవుతాడు. ఇప్పుడు ఏమవుతాడు? మామయ్య అవుతాడు. అవునా మామ? నేను ఇప్పుడు మీ మమ్మీ ఉన్నది, మీ మమ్మల్ని మా మామయ్య వాళ్ళ డాడీ అన్న చెల్లెళ్ళు. ఇప్పుడు మా మామయ్య నీకేమవుతాడు? ఇంతసేపు అన్నయ్య బాపు మామ అని మంచిగా చెప్పిందిగా, ఇప్పుడేమైంది చెప్పరు? చెప్పండి. సరే తీ, బావ అవుతాడు. అయితే ఇప్పుడు ఏంది? మీ బావని చూస్తే గల్లీలు అందరు దూరం పోతారు తెలుసా? ఎందుకు వాసన వస్తుందనా? ఏచి కంపు కొట్టి కాదు, భయపడి. ఈ హాస్పిటల్లో మీకు ఏం కావాలన్నా ఏం చూడాలన్నా మా మామకి చెప్పుంది, తీసుకుపోతాడు. అప్పుడు తెలుస్తుంది మీకు మా మామ తోపని. అయితే మీ మామ అంత పెద్ద తోపా? అయితే ఊరు మొత్తం చూపెట్టమాను. అయితే ఓకే మామ, అలా నెంబర్ తీసుకో. అరే అమ్మాయి నెంబర్ తీసుకుంటే తప్పురా? అది నేను నెంబర్ వాళ్ళకి అంతే అంట. ఫోన్ ఫోన్ వేయాలి. అత్తందిరా. బాయ్ ఆంటీ, రేపైతే ఫోన్ చేసి. హలో హలో, నేను మీ కోడలు బాగానే మాట్లాడింది కదా, తీసుకపోతాడు తీసుకపోతాడని. తీసుకపోతావా? తీసుకోపోతా. కవిత వెళ్దామా? ఎక్కడికి వెళ్దాం? నువ్వు చూపించు. సరే. As the chemicals that take us higher, the night's young and it's just begun. As she puts her hand in mine, we wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be two hearts running wild. అరే ఇవాళ ఈ అమ్మాయి కొత్తగా కనబడుతుంది. పక్కనోడు ఎవర్రా? అరాడు మన రాజకీయ లెక్కలు ఉన్నాడు కదరా? అరే మన రాజుగాడేరా. రాజుగాడే? అరే ఇంత మంచి అమ్మాయి పడ్డదేంద్రా? As the hours pass, we're gonna do it all again. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. I like your village. So beautiful. Thanks for showing Raju. అరే ఏమన్నదిరా? నాకు థ్యాంక్స్ తప్ప ఏం అర్థం కాలేదు. ఈ ఊరు నచ్చిందంట మామ, నువ్వు తీసుకొచ్చినందుకు థ్యాంక్స్. అంతేనా? థ్యాంక్ యూ.
అరే కోడలు ఏంది ఇది మా కవితకేమో ఇంగ్లీష్ అంటది నేను ఏం చేయాలి ఇప్పుడు? నీకైతే ఫస్ట్ ఇంగ్లీష్ నేర్పితే ఫోన్ ఇవ్వను. హలో యూట్యూబ్, ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా? I will manage it. Okay, I will meet you. Then I talk with you. Okay. ఏమ్రా రాజు, నీ పేరు నీకే ఇంగ్లీష్లో రాదు, నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నావు ఏంటి సంగతి? కవిత కోసం నేర్చుకున్నారా? కవిత గురించా? ఎందుకురా? తనంటే నాకు బాగా ఇష్టం రా. కవిత కోసం ఇంగ్లీష్ ఏందిరా, ఈ ప్రపంచంలో ఉన్న భాషలను నేర్చుకుంటారా? అవునా? ప్రపోజ్ చేసినావా మరి? లేదురా. మరి చెయ్యి ప్రపోజ్. చెయ్యను రా, చచ్చినా కూడా చేయను. ఎందుకురా? అరే నన్ను మీరే ఆశ్రయించుకున్నారు, ఒకవేళ తను ఆశ్రయించుకుంది అనుకో బతకలేను రా. సత్యాంతవరకు నేను ఇట్లా ఆమె లవ్ చేసుకుంటుంటా. ప్రపోజ్ చేసి చూడరా. వద్దురా, సారీ. బావకి నేనంటే అంత ఇష్టమా? నాకు చెప్పడానికి ఇబ్బంది పడుతుంది కావచ్చు, అయితే నేనే వెళ్ళి ప్రపోజ్ చేస్తా. హలో చెప్పురా. బావ ఎక్కడున్నావు? ఇక కోడలతో బయటకు వెళ్తాను రా. ఒక గంట తర్వాత నేను ఇంటికి వెళ్తా, ఒకసారి వచ్చి కలవావా? నీతో మాట్లాడాలి. సరేరా. ఓకే బా. అరే కవిత ఇంటికి వెళ్తారా, మనం కలిసేద్దామా? ప్రపోజ్ చేస్తుంది కావచ్చు మామ, పిలుస్తుంది. ఏమోరా, దా బయట చెప్పురా. బావ వచ్చినావా? ఇంకో అరగంటలో అమ్మమ్మ వస్తుంది, నేను ఊరెళ్ళిపోతున్నా. మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలీదు. నువ్వు నాకేమైనా చెప్పాలనుకుంటున్నావా? ఏం లేదురా. ఎందుకు బావ నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకుంటాను? నువ్వంటే నాకు ఇష్టమే. ఐ లవ్ యూ బావ. మన విషయం ఇంట్లో చెప్పి ఒప్పిస్తా, మీ ఇంటికి తీసుకొచ్చి మాట్లాడిస్తా. బాయ్ బావ, జాగ్రత్త, నీ ఆరోగ్యం జాగ్రత్త. ఏం మామ, హ్యాపీ ఫుల్ హ్యాపీ.